మేము ఒక యంత్రంగా ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. అటువంటి స్థానంలో మేము ఉండగా మాకు కనీసమైనటువంటి రేటు అందుబాటులో లేదండి. దానికి పోగా ఈ మధ్యకాలంలో 6 నెలల క్రితం 2 వ్యక్తులు చనిపోయారు. యాక్సిడెంట్ ద్వారా చనిపోగా వారికి ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ లేదండి. ఈ ర్యాపిడో సంస్థ అయితే ఏకంగా వారిని పట్టించుకోలేదు. 3 సార్లు ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా మేనేజర్ గారు లేరని చెప్పి వాళ్ళని పంపించేసేసారు. నెక్స్ట్ తన యొక్క ఏ యొక్క ఐడి ఉందో ఆ ఐడిని వాళ్ళు సస్పెండ్ చేసేసారు, డియాక్టివేట్ చేశారు. సస్పెండ్ కూడా కాదు, డియాక్టివేట్ అంటే అది ప్రస్తుతం అతను అక్కడ ఆ సంస్థలో పని చేయనట్టుగా వాళ్ళు రికార్డు క్రియేట్ చేశారు. అలాగైతే ఆ విధంగా మేము ఈ యొక్క ఓలా, ఊబర్, ర్యాపిడో కార్పొరేటివ్ సంస్థలను మేము నమ్ముకొని మా యొక్క ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా వీరు ఈ విధంగా చేయటం వల్ల ఆ కుటుంబం ఏమవ్వాలి? అతనికి 2 చిన్న పిల్లలు ఉన్నారు. రోడ్డు మీద నిలబడిన ఆ కుటుంబం. ఈ పరిస్థితి ఇంకొకరికి జరగకూడదండి. ఈ విధంగా జరగకూడదనే ఈరోజు ఈ యొక్క సమ్మెను మేము ఎంచుకొని మేము ఈ సమ్మెకు ప్రోత్సహిస్తూ ఉంటున్నాం.